హాయ్ గాయ్స్, మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్న ఈ మంచు దుప్పటి అన్నది మీకు చూస్తే ఎక్కడో వంజంగిలోనో లేకపోతే లంబసింగిలో ఉన్నాం అనుకుంటున్నారా? కాదు, మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉడిపల్లి నుంచి రావులపల్లి వెళ్ళే దారిలో గోదావరి గట్టు పక్కనైతే ఉన్నాం. మీకు అది కనిపిస్తుంది కదా, ఇది దాటితే గోదావరి. అది మీకు ఈ మంచు వల్ల కనిపించట్లేదు, ఇది దాటితే మాత్రం గోదావరి. వాడపల్లి అంటే మీకు తెలుసుగా, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఫేమస్ అయిన టెంపుల్. ఇది 7 శనివారాలు ఆ గుడి చుట్టూ 7 ప్రదర్శనలు చేస్తే గనక చాలా ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి కోరిన కోరికలు ఏమైనా అంటే తీరుస్తారు స్వామి అని చెప్పేసి ఉన్నాయి. సో మనం ఆ టెంపుల్ కి వెళ్ళబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఆ టెంపుల్ పూర్తిగా మీకు చూపిస్తాను. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఒకసారి మీరు ఈ మాఘమాసాలు వచ్చేలాగా ఉంటే ఈ ప్లేస్ మీరు ఒక్కసారి విజిట్ చేయ వచ్చేలాగా ఉంటే మనకి రాజమండ్రి నుంచి కూడా రావచ్చు. రాజమండ్రి నుంచి అయితే 35 కిలోమీటర్స్ అంత ఉంటుంది. మన కాకినాడ నుంచి అయితే 2 దారులు అయితే ఉన్నాయి. ఒకటి రామచంద్రపురం నుంచి మండపేట అటు నుంచి వెళ్ళొచ్చు. లేదనుకుంటే మనం కాకినాడ నుంచి ద్రాక్షారామం నుంచి కోటిపల్లి నుంచి ఆ పక్కన ఉండేటువంటి గోదావరి గట్టు, ఇది చూస్తే కనబడుతుంది మీకు. అది గోదావరి గట్టు. ఇది గోదావరి గట్టు పక్కన ఉన్నటువంటి రోడ్డు పక్కన నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి రావులపల్లి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి వాడపల్లికి ఒక 8-10 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు వచ్చేలాగా ఉంటే ఈ రోడ్ అయితే బెటర్ గానే ఉంటది. ఇలా ఈ గోదావరి పక్కన ఉన్న రోడ్డు దాటిన తర్వాత స్ట్రైట్ వెళ్తే మనకి రావులపల్లి బ్రిడ్జ్ అయితే తగులుతుంది లెఫ్ట్ సైడ్ లో. అది రావులపల్లి బ్రిడ్జ్ దిగిన తర్వాత రైట్ సైడ్ స్ట్రైట్ గా లోపలికి వెళ్ళాలి. 8-10 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత మనకి ఇలా రోడ్డు సైడ్ కొబ్బరికాయలు కనబడతాయి. గుడి దగ్గర దొరికే కొబ్బరికాయలు కంటే ఇక్కడ కొంచెం రేట్ తక్కువ. సో ఇక్కడ తీసుకోండి. సో ఇక్కడ బండి పార్కింగ్ అండి. బండి పార్కింగ్ వచ్చి 20 రూపీస్ తీసుకుంటారు వీళ్ళు. మీకు కనిపిస్తున్న మొత్తం అంతా కూడా బండి పార్కింగ్ ఏనండి. ఇది ఇక్కడ కొబ్బరికాయలు, పూజ కావాల్సిన సామాన్లు అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి గుడి బయట. సో ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అవుతుందని ఈ గుడి చుట్టూ కూడా 7 ప్రదక్షిణలు చేస్తారు. ఫస్ట్ మనం గుడిలోకి వెళ్లే ముందు 7 ప్రదక్షిణలు చేసిన తర్వాత కాలు కడుక్కుని లోపలికి వెళ్ళాలి. కొబ్బరికాయలు అవి బయట కొట్టి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఉచిత దర్శనం 50 రూపీస్ టికెట్ అండ్ 200 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ మాఘమాసంలో ప్రతి శనివారం అయితే 200 రూపీస్ టికెట్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే 50 రూపీస్ కానీ ఫ్రీ దర్శనం టికెట్ కానీ ఖాళీ అయితే ఉండదు. మిగతా టైంలో మనం ఫ్రీగా వెళ్ళొచ్చు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మొబైల్స్ ని లోపలికి అలౌ చేస్తారు, కానీ ఇప్పుడు అలౌ చేయట్లేదు. మొబైల్స్ ఏమైనా ఉంటే కనుక బయటే పెట్టి వెళ్ళాలి అంట. సో మొబైల్స్ పెట్టడానికి 20 రూపీస్ అయితే తీసుకుంటారు. మేమైతే మేము మొబైల్స్ లోపలికి పెట్టుకెళ్ళలేదు. సో వీడియో క్లిప్ వచ్చి లాస్ట్ టైం మేము తీసిన వీడియో అండి. ఇది గుడి లోపల ఈ విధంగా ఉంటుంది. సో మాకైతే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత గుడి ఆవరణలో ఇల్లు కట్టుకోవాలి అని కోరిక ఉన్నవాళ్ళు ఎవరు ఇక్కడ 7 ఇటుకలతో ఒకదానిపై ఒకటి పేరుస్తారు. అలా పేర్చడం వల్ల వీళ్ళ కోరిక తీరుతుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ దీపారాధన కూడా చేస్తారు. ఇక్కడ మొబైల్ అండ్ లగేజ్ లాకర్ అనేది గుడి బయట అయితే ఉంటుంది. ఆత్రేయపురం పూతరేకులు అంటే చాలా ఫేమస్. ఇక్కడ అయితే వీళ్ళు అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టి ప్యాక్ చేసి ఇస్తారు. 50 రూపీస్ పెద్ద బాక్స్ అయితే అందులో 10 వస్తే అది 100 రూపీస్. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ సో ఇక్కడ మినీ నర్సరీ అయితే ఉంది. శ్రీ వెంకటేశ్వర మినీ నర్సరీ. సో దీనికి ఆపోజిట్ లో అన్నప్రసాదం కేంద్రం అయితే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే గుడి అవతల పక్క పెట్టేవారు, ఇప్పుడైతే గుడి బయట అయితే పెట్టారు. అలా మా భోజనం ఫినిష్ చేసుకుని బయటకు రాగానే 30 రూపాయలు పెట్టి బత్తాయి జ్యూస్ తాగినాం. ఇందులో వాటర్ కానీ, ఐస్ క్యూబ్స్ కానీ, షుగర్ కానీ ఏమి మిక్స్ చేయరు. ఎట్లా జ్యూస్ తీస్తారో అట్లానే ఇచ్చేస్తారు మన కళ్ళ ముందు. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఈ మాఘమాసంలో తొలి శనివారం అయితే చాలా రష్ గా అయితే ఉంది. ఈ రోజు 7 శనివారాలు 7 గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తే గనక మీరు అనుకున్న కోరికలు ఏమైనా ఉంటే గనక స్వామివారు తీరుస్తారని చెప్పి ఇటువంటి భక్తులకి అయితే నమ్మకం.
సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో